రంగారెడ్డి జిల్లా గుడిమల్కాపూర్ హరిదాస్ నగర్లో కనకదుర్గమ్మను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. పూజల తర్వాత పలహారం బండ్ల ఊరేగింపును కవిత ప్రారంభించారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గళమెత్తాలి. తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ దోచుకెళ్తోందని కవిత ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఆమోదించి చట్టబద్ధత కల్పించేలా కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై ఒత్తిడి చేయాలని కవిత సూచించారు. చిన్న చిన్న ఆలయాలకు కూడా ఓనర్స్ అన్నట్టు లైటింగ్ కోసము, కలర్ల కోసము, సెలబ్రేషన్ కోసము, అమ్మవారికి పట్టు వస్త్రాల కోసము ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ ప్రజలందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పండుగను సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ప్రారంభమైంది కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మన గోదావరి నీళ్లు ఆంధ్రకు వెళ్ళిపోకుండా బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే బీసీ బిల్లు 42% రిజర్వేషన్ కోసం మరి ఢిల్లీకి పంపి ఉన్నాం, రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. దాన్ని కూడా తొందరగా ఒత్తిడి చేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడి, ప్రియాంక గాంధీ గారు మాట్లాడి, సోనియా గాంధీ గారు తెలంగాణ బీసీ బిడ్డల పక్షాన పార్లమెంట్లో గలం వినిపించి బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్. విశాఖపట్నం గాజువాక అంబేద్కర్ ఆశయ సాధన